హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత ఒక రెసిపీ అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను అనమాట. అందుకనే మొత్తం అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే మా ఆంధ్ర సైడ్ అయితే చాలా చేసుకుంటారనమాట. పప్పు, కొబ్బరికాయ ఇగురండి. చాలా బావుంటది. ముందుగా కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. ఆ రోజు ఉల్లిపాయ తినం కాబట్టి. సో, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. వెల్లుల్లిపాయ వేసుకుంటారు. ఆల్రెడీ పప్పనేది సగం బాయిల్ చేసి పెట్టుకోవాలి. అంటే పూర్తిగా ఉడకకుండా కొద్దిగా ఉడికిన పప్పు, ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలా ఉడుకుతుంటే అంటే ఆ వాటర్ ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. సెపరేట్ నీళ్ళు కాకుండా ఆ నీళ్ళే ఏసుకోవడం వల్ల టేస్ట్ అనేది బావుంటది. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ మనకు కొంచెం పొంగొచ్చే వరకు మనమైతే మూత పెట్టేసుకోవాలండి. ఆ మగ్గిన తర్వాత టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో సగం వాటర్ వరకు అయింది. మగ్గింది కాబట్టి కొబ్బరికాయ ఆల్రెడీ మిక్సీలో ఆడేసి నేను పెట్టుకున్నానండి కోరు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోండి. కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు బాగా మగ్గి అదంతా యాడ్ అవుతే చాలా అంటే చాలా బావుంటది టేస్ట్ అనేది. ఎప్పుడైనా కూడా ఉల్లిపాయ లేదు అలా కాకుండా తినకూడదు అన్నప్పుడు ఇలా కూరైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుందని మీరే చెప్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా! వాటర్ అంతా ఇంకిపోయింది. బాగా మగ్గిపోయి కూరైతే చాలా అంటే చాలా వచ్చిందండి పప్పు, కొబ్బరికాయ. ఇది మనకి చపాతీల్లోకి బావుంటది. పూరీలోకి బావుంటది. రైస్‌లోకి కూడా బావుంటది. దీని కాంబినేషన్ అయితే రసమండి. చాలా బావుంటది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో